దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంఖోర్మకుటభూషణం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో చంద్రగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో సమస్త చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తూ చంద్రుడి ప్రీతి కోసం ఉపవాసం చేస్తూ దానాలను సోమవారం నాడు నిర్వహించాలి. చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని మనం పరిశీలించినట్లయితే ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నాడు చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి. గృహంలో వాయువ్య దిక్కులో బియ్యపు పిండితో చతురస్రాకారంలో ఒక ముగ్గును గీయాలి. అలా బియ్యపు పిండితో చతురస్రాకారంలో ముగ్గును గీసిన తర్వాత ఆ ముగ్గు మీద దర్భలను ఉంచాలి. ఆ తర్వాత ఒక వెండి బిందెను తీసుకొని ఆ వెండి బిందెలో శుద్ధమైనటువంటి జలాన్ని పోయాలి. ఆ శుద్ధమైన నీళ్లలో తెలుపు రంగు పుష్పాలను అదేవిధంగా గోరోచనాన్ని వేయాలి. ఆ తర్వాత వాయువ్య దిక్కు వైపు తిరిగి చంద్రభగవానుణ్ణి స్మరించుకుంటూ ఒక శ్లోకాన్ని చదువుకుంటూ శిరస్నానాన్ని ఆచరించాలి. అదేవిధంగా వెండి బిందెతో పాటుగా ఒక శంఖాన్ని కూడా తీసుకొని ఆ శంఖంలో కూడా కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లలో వట్టి వేళ్ళు దిరిసెన పూలు వేయాలి. ముందుగా వాయువ్య దిక్కుకు తిరిగి శంఖంలో ఉన్నటువంటి జలంతో శిరస్నానం చేయాలి. ఆ తర్వాత వెండి బిందెలో ఉన్నటువంటి నీళ్లతో కూడా శిరస్నానాన్ని చేయాలి. అలా చంద్రుడికి ప్రీతిపాత్రమైన విధంగా శిరస్నానాన్ని ఆచరించటానికి ముందు మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. గదాధరధరం దేవం శ్వేతవర్ణ నిశాకరం ధ్యాయేత్ అమృత సంభూతం సర్వకామ ఫలప్రదం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ముందుగా వట్టివేళ్ళు దిరిసెన పూలు వేసినటువంటి శంఖంలో ఉన్న నీటిని శిరస్సు మీద పోసుకోండి. ఆ తరువాత వెండి బిందెలో ఉన్నటువంటి తెల్లటి పుష్పాలు వేసిన నీటిని కూడా శిరస్సు మీద పోసుకొని శిరస్నానాన్ని ఆచరించండి. ఇలా చేస్తే అది చంద్రుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. అలాగే చంద్రభగవానుడి యొక్క ప్రీతి కోసం సోమవారం నాడు ఒక అరటి ఆకులో బియ్యాన్ని ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అదేవిధంగా బియ్యాన్ని దానం చేస్తున్న తరుణంలో వరిపిండి, నందివర్ధనం పూలు, దోసకాయ, బీరకాయ, ఆనపకాయ, ముల్లంగి వీటిని కూడా ఉంచినట్లయితే సమస్త చంద్రదోషాలను నివారింపజేసుకుని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నాడు చంద్రుడి ప్రీతి కోసం స్నానాన్ని ఆచరించి దానాన్ని నిర్వహించిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో తెలుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలను స్వీకరించాలి. అలా స్వీకరించటానికి ముందు చంద్రుడికి ఎదురుగా నిలబడి చంద్రభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యాన్ని సమర్పించిన తరువాత తెలుపు రంగులో ఉన్నటువంటి ఫలాలను కానీ తెల్లటి ఆహార పదార్థాలను కానీ స్వీకరించినట్లయితే అది చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఉపవాసం అవుతుంది. ఈ విధంగా స్నానాన్ని చేయటం ద్వారా, దానం చేయటం ద్వారా, ఉపవాసాన్ని నిర్వహించడం ద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అధిష్టాన దేవతను ప్రార్థించడం ద్వారా గ్రహం యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. అందువల్ల సోమవారం నాడు లక్ష్మీదేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తూ శ్రీ సూక్తాన్ని పారాయణ చేయటం ద్వారా, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని చదవటం ద్వారా జాతక చక్రంలో ఉన్న చంద్రగ్రహ దోషాలను సులభంగా నివారింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి గ్రహానికి ఒక అంతరిక్ష అధిదేవత ఉంటుంది. గ్రహదోషాన్ని తొలగింపజేసుకోవటానికి అంతరిక్ష అధిదేవతను ప్రార్థించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. చంద్రుడికి అంతరిక్ష అధిదేవత భువనేశ్వరి దేవి. అందువల్ల సోమవారం నాడు భువనేశ్వరి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే భువనేశ్వరి దేవి అధీనంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి సమస్త చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రతిరోజు రాత్రి సమయంలో నిద్రించే ముందు తల దగ్గర ఒక గ్లాసులో పాలు ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ పాలను ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ప్రత్యేకంగా పాల చెట్టు మొదట్లో పోసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
చిన్నపిల్లలకు సంభవించే అనారోగ్య సమస్యల నివారణకు, జలుబు, దగ్గు, ఆయాసం, ఇస్నోఫీలియా ఇలాంటి సమస్యల నివారణకు పాలు చెట్టు మొదట్లో పోయటం ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా పసిపిల్లలకు బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి. 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లలకు సోమవారం నాడు వెండితో అర్ధచంద్రాకారంలో ఒక బిళ్ళను తయారు చేయించి వాళ్ళ మెడలో వేయటం ద్వారా కూడా సమస్త చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. చంద్రగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే వ్యవసాయదారులకు పూల తోటలు, పళ్ళ తోటలు ఇలాంటి వాటిల్లో నష్టం సంభవిస్తూ ఉంటుంది. అరటి, సపోటా, బొప్పాయి లాంటి తోటలకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా మనస్సు అస్థిరంగా ఉండటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. తల్లితో విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. తల్లితో విభేదాభిప్రాయాలు తొలగింపజేయటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి, వ్యవసాయదారులకు పంటల పరంగా చక్కటి సత్ఫలితాలు కలగటానికి, అదేవిధంగా పసిపిల్లలకు సంభవించే బాలారిష్ట దోషాలను నివారింపజేసుకోవటానికి, సమస్త చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించే తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. గదాధరధరం దేవం శ్వేతవర్ణ నిశాకరం ధ్యాయేత్ అమృత సంభూతం సర్వకామ ఫలప్రదం. శ్లోకం చదువుకుంటూ చంద్రుడి ప్రీతి కోసం స్నానం చేయండి, దానం చేయండి, ఉపవాసం ఉండండి, సూచనలు పాటించండి, శ్రీ సూక్త పఠనం చేయండి. అదేవిధంగా భువనేశ్వరి స్తోత్రాన్ని పారాయణ చేయండి. చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని చంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.